ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను, మీకే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మామూలుగా హిందుత్వం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అక్కడ కొంతమంది శివాలయానికి వెళ్తారండి. చాలా మంది ఏం చేస్తారంటే శివాలయానికి వెళ్తారు. శివాలయానికి వెళ్ళిపోయి శివుడికి నమస్కారం చేసుకుంటారు, మొక్కుతారు. మరి ఏమంటారు, మన వాళ్ళు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటారు తప్ప అసలు శివతత్వం అంటే ఏంటి, శివుడు అంటే అసలు ఏంటి, శివుడు మనకి ఏం చెప్పాడు ఏంటి అనేది అసలు ఎవరు కూడా పట్టించుకోరండి చాలా వరకు. మామూలుగా శివుడు అంటే అసలు మీనింగ్ ఏమొస్తుంది, శివుడు అంటే మంగళకరుడు. మంగళకరుడు అని అర్థం అండి. శివుడు శ్మశానంలో ఉంటాడని చెప్తారు, శ్మశానంలో ఉంటాడు, కానీ శివుడు అంటే మంగళకరుడు అని వస్తుంది. శివుడు ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఉంటాడో అక్కడ శుభం అనేది జరుగుతుంది. మంగళకరుడు అంటారు. సకల సౌభాగ్యాలని ఇచ్చేవాడు అంటారు. శివుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సకల సౌభాగ్యాలు అనేవి ఎప్పుడు కూడా ఉంటాయండి ఆ ఇళ్లలో. శివుణ్ణి సర్వాంతర్యామి. శివుడు లేని చోటు లేదు. శివుడు ఉన్న చోట ప్రతి చోట కూడా ఎలా ఉంటదంటే సకల సౌభాగ్యాలతో నిండి ఉంటాయండి ఆ కుటుంబాలు. శుభాలు కలిగించేవాడు శివుడు. శివుడు ఉండటం వల్ల ఉపయోగం ఏంటి, శివుణ్ణి మనం పూజించడం వల్ల ఉపయోగం ఏంటి, శుభం జరుగుతుందండి. ప్రతి ఇంటికి కూడా శుభం జరుగుతుంది అనమాట. శివుడు ఉన్న చోటకి ఎటువంటి దుష్ట శక్తులు కూడా రాలేవు. శివతత్వం అనేది భూలోకాన్నే కాదండి, విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఉంది. అంత గొప్ప తత్వం శివతత్వం అనేది. శుభాలు కలిగించేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు శివుడు. మనం అనుకుంటాం శివాలయానికి వెళ్ళిపోయి అభిషేకం చేస్తే ఏదో మోక్షం వస్తుందని. వస్తుంది కొంతవరకే, కానీ మనం పబ్లిక్ కి చేసే సేవ. ఇప్పుడు మన హిందుత్వంలో ఒకటి చెప్తారండి, ఏంటి, జీవరాశులను కూడా సమాన హోదా ఇస్తాం మనుషులతో పాటు. జీవరాశులను కూడా పూజిస్తాం. అలా పూజించడం వల్ల ఏమవుతుందంటే మోక్షాన్ని పొందుతాం. సకల జీవరాశుల్ని సమదృష్టితో చూసేవాడే మోక్షాన్ని పొందుతాడండి. పూజ అనేది కొంతవరకే, కానీ మనం చేసేటటువంటి కర్మలను బట్టే ఉంటుంది ప్రతిదీ కూడా. మోక్షాన్ని ఇచ్చేవాడు శివుడు, సకల శుభాలు ఇచ్చేవాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు అనర్థం. శివుడు అంటే ఏంటి, శక్తికి ప్రతిరూపం అండి. ఇప్పుడు మనం అనుకుంటాం నేను ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను, నాకు టెక్నాలజీ అంటే ఏంటో తెలుసు అనుకుంటాం. మన తల్లో ఒక బ్రెయిన్ ఉంటుంది, తెలుసు కదా బ్రెయిన్. ఆ బ్రెయిన్ అనేది, ఆ బ్రెయిన్ లో ఏముంటుంది, నరాలు ఉంటాయండి. ఆ నరాలు అనేవి భూమి చుట్టూ 2 సార్లు చుట్టొచ్చంట, అంత పొడుగైంది ఆ బ్రెయిన్ అనేది. మనం ఏదో చిన్న టెక్నాలజీ తయారు చేస్తేనే మనం అంత గొప్పగా అనుకుంటున్నామే, మరి భూమి చుట్టూ 2 సార్లు చుట్టే అంత పొడవైనటువంటి నరాలని మన మెదడులో అమర్చాడు. మరి దేవుడు టెక్నాలజీ ఎంత గొప్పది, అంతే కదండి. అవునండి. ఇప్పుడు మనకి ఎక్కడో ఏదో ఒక చిన్న జస్ట్ అలా తీసుకున్నా కూడా నిప్పనికి తెలుస్తుంది వెంటనే. ఎక్కడో కాలుకి ముళ్ళు కూర్చుంటే తల మనకి వెంటనే ఇండికేషన్ వస్తుంది బ్రెయిన్ కి. ఎలా వస్తుందంటే టెక్నాలజీ. మనిషి శరీరంలో బ్లడ్ ఉంటది, అది ఎవరు మాన్యువల్ గా ఎవరు తయారు చేయలేడు. అది శివుడు తయారు చేసినటువంటి మన శరీరంలోనే తయారవ్వాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు గాలి పీలుస్తుంటాం కదా, గాలి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే గాలి అనేది పిలుస్తాం. మనకి ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ ఉంటది. ఎలా ఉంటది, శివతత్వం అది శివుని యొక్క శక్తి. మనకి వర్షాకాలం ఎండాకాలం వచ్చింది అనుకోండి, అదే టైంలో పుచ్చకాయలు కాస్తాయి. ఎందువల్ల, జీవుడు అనేవాడు ఇబ్బంది పెడతాడు, ఎండాకాలం తట్టుకోవడం కోసం ఆ టైంలో ఆ సిచ్యువేషన్ అది ఇస్తాడు. ప్రతిదీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటదండి, ఒకదానికొకటి లింక్ అయి ఉంటది. ఇప్పుడు నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి, కలవకపోతే ఏమవుతుంది, భూమి అంతా మునిగిపోతుంది కదా. అట్లా ప్రతిదీ కూడా సైంటిఫిక్ గా ఉంటది. హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అది. మనిషి ప్రతి జీవరాశికి శక్తి అనేది ఎలా వస్తుంది, శివుడి ద్వారా వస్తుంది. శివుడు అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలో ఓంకార శబ్దం వస్తుంది, తెలుసు కదా మీకు. నాసా వాళ్ళు కూడా చెప్పారు ఆ విషయం. అవునండి. ఓంకార శబ్దం అనేది వస్తుంది, నాసా వాళ్ళు చెప్పారు. సో ఓం అనే శక్తి అన్నమాట. సో సూర్యుడు అనేవాడు లేకపోతే అసలు మనకి ఇంకా అసలు మనుగడే ఉంది ప్రపంచానికి. ఆ శబ్దం కూడా ఓమని నాకు చాలా వీడియోలు పెట్టారు, నాకు పెడుతుంటారని. కొంతమంది ఏం చేస్తారంటే అండి, వాట్సాప్ లో నాకు ఇటువంటి వీడియోలు పెడుతుంటారండి. ఇప్పుడు చిన్న జీవ స్వామి గారు ఇప్పుడు అదే చిన్న కాంట్రవర్సీ చేసి వదిలేశారు. శివత్ మండలం ఇవన్నీ మఠాలు ఇవన్నీ మళ్ళీ ఒక లేపేసి వదిలేశారు. అదొక చిన్న ప్రాబ్లం అయింది. సో శివతత్వం అనేది అంత గొప్పదండి. ఈ రోజు మనం చాలా మంది తెలియట్లా హిందుత్వం అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి అనేది తెలియక అందరూ బిజీ అయిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండి మనకెందుకులే అనుకుంటున్నారు. అసలు మన ధర్మంలో మన సంస్కృతిలో ఉన్నటువంటి విలువలు విశిష్టతలని ప్రపంచంలో ఎక్కడా దొరకవండి.
ఇప్పుడు మనకి కుటుంబ వ్యవస్థ ఉంటది, ఒక సిస్టమేటిక్ విధానం ఉంటదండి. అన్ని చోట్ల లేదండి ఈ విధంగా. ఈ రోజు మనం ప్రశాంతంగా బతుకుతున్నామంటే అందుకు కారణం ఏంటంటే హిందుత్వమే. హిందూ అనేవాడు ఎలాగైనా బతుకుతాడు, సింప్లిసిటీగా బతుకుతాడు, ఉన్నదాంతో సర్దుకుని బతుకుతాడు, ఆశపోడు, ఒకటిపైన దాడి చేయాలని ఆలోచించడు. ఎందువల్లంటే మన ధర్మం అనేది మనకు నేర్పింది. మనం గుడికి వెళ్తాం, హరే రామ హరే కృష్ణ అదే జపించడం కాదు, శివం నమ శివాయ ఓం నమ శివ అదే జపించడం కాదండి. రాముడు ఏం చెప్పాడు, ఈశ్వరుడు ఏం చెప్పాడు, వాళ్ళ తత్వం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. శివుడు ఈశ్వరుడు మనకి కైలాసం నుంచి వస్తాడు, భూమిపైన అడుగు పెట్టేటప్పుడు అంట ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయిపోయేదంట. ఈరోజు ప్రకృతి అంటే ఏంటి, ఈశ్వర స్వరూపం అంటారు. శివుడి యొక్క శక్తి, ప్రకృతి అంతా కూడా శివుడే. పంచభూతాలని తన కంట్రోల్లో పెట్టుకునేది ఈశ్వరుడే. ప్రకృతి అనేది మన కంట్రోల్లో లేదనుకోండి, అసలు ఏమైపోతుంది, మనం ఆపగలమా? ఒక మనిషి ఆపగలడా? కాబట్టి ఈ ప్రకృతిని కంట్రోల్లో పెట్టుకుని మానవాళిని, సకల జీవకోటిని రక్షించేవాడు ఎవరంటే ఈశ్వరుడు. శివతత్వం అనేది అంత శక్తివంతమైనదండి. ముల్లోకాలు సృష్టికర్త కూడా ఈశ్వరుడే. ఈశ్వరుడి ద్వారానే ఈ సృష్టి అనేది జరిగింది. మరి చిన్నజీవి స్వామి గారు విమర్శలు చేశారు కదా 2 days బ్యాక్ 3 days బ్యాక్, మరి దాన్ని మీరు ఎలా పరిగణిస్తారో, మీ దృష్టికి వచ్చిందండి అది తెలియదండి నాకు. అంటే ఏమన్నారు? అదే 4 వైపు చతుర్మాయ మఠాలు ఉన్నాయి కదా, జగద్గురు శంకరాచార్యులు గారు స్థాపించినవి, ఆయన ఏం చేయలేదు, తర్వాత ఎవరో రాజు చేశారు అని చెప్పారండి. అది నాకు తెలియదండి. యాక్చువల్గా ఏంటంటే ఏదో కొంతమంది మధ్య ఏదో ఒక ఇష్యూ చూశాను, వైష్ణవం వేరు శైవులు వేరు అంటున్నారు కదండి. శైవం వేరు వైష్ణవం వేరు అనుకోవడానికి అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ అంటారు. శివుడు విష్ణువు ఇద్దరు ఒకటేనండి. వైష్ణవాన్ని వ్యతిరేకించిన శైవుడు అంతమైపోతాడు, శైవాన్ని వ్యతిరేకించిన వైష్ణవుడు అంతమైపోతాడండి. అసలు వైష్ణవానికి శైవ మతానికి భేదం అనేది మనం చూపించకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అప్పట్లో పురాణ కాలంలో జరిగినాయి అంటే ఇప్పుడు వైష్ణవాన్ని వ్యతిరేకించేవాళ్ళు, శైవ మతాన్ని వ్యతిరేకించేవాళ్ళు కొన్ని చెప్తుంటారు. దశావతారం సినిమాలో చూశాను. అవన్నీ ఎక్కడో చోట జరిగిన తప్పులు. అవి అంతా అందరికీ ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. శివుడు ఒకటండి, శివుడు అంటే సృష్టికర్త, ఆది అంతం లేనివాడు. శివుడు ఎలా పుట్టాడో ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు. చూడండి మీరు, ప్రకృతికి అసలు ఇప్పుడు మనకేంటంటే మతం అనేది కూడా లేదండి ఒకప్పుడు. ఇప్పుడు ఈ మధ్య రాసుకుంటున్నారు మతం అనేది, ఒకప్పుడు లేదు మనకి. శివతత్వం అనేది ఇప్పుడు మన పురాణాలు ఎక్కడ చూస్తున్నది లోక కళ్యాణార్థం అంటారు. ఎందుకంటారు? అందరూ బాగుండాలని కోరుకుంటాం మన మతంలో. ఇప్పుడు ఇప్పుడు వాయుదేవుడు అంటారు. వాయుదేవుడు ఓన్లీ హిందువులకేనా గాలి ఇస్తున్నాడు, అన్ని మతాలకు ఇస్తున్నాడా? సూర్య భగవానుడు అంటాడు. సూర్య భగవానుడు ఓన్లీ హిందువులకే ఇస్తున్నాడా, అందరికి వెలుగునిస్తున్నాడా? మనిషికే కదా రిలీజన్, ఇంకెవరికి లేదు కదా. మనం పెట్టుకున్నాం అంతే, ఆ గీతలనే మనం రాసుకున్నాం. ఒకప్పుడు విశ్వవ్యాప్తంగా హిందుత్వం అనేది ఉంది, తర్వాత కొన్నాళ్ళు కనుమరుగైపోయింది, మళ్ళీ వస్తుంది స్లోగా. మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, ఏ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళండి, హిందుత్వం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉందండి. శివలింగం అంటారు. లింగం అంటే ఏంటి అని అడిగితే ఎవరికి తెలియదు. శివలింగం అంటే ఏంటి? మంగళం అని అర్థం అండి. శివలింగం అంటే మంగళం. శివ అంటే శుభం అని అర్థం అండి. శివ అంటే క్షేమం అని అర్థం. శివ అంటే శక్తికి ప్రతిరూపం అని అర్థం అండి. ఇప్పుడు మామూలుగా మీరు రామాయణం చదువుతున్నారు కాబట్టి రామాయణంలో మనం కొంచెం చూస్తుంటాం. శ్రీరాముడు ఏం చేశాడు? వారధిని కట్టబోయే టైంలో స్టార్టింగ్ లో ఏం చేశాడు? హనుమంతుడు, లక్ష్మణుడు, వీళ్ళందరూ మరి వానర సైన్యం అందరూ కలిసి ఫస్ట్ శివునికి అభిషేకం చేశారు ఆ సముద్రం ఒడ్డున. చేసి తర్వాత అక్కడ ప్రతిష్ఠ చేస్తారు, శివలింగాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తారు. రామేశ్వరంలో ఉంది. ఆ తర్వాత వారధి అనేది ప్రారంభిస్తారు. శివ వైష్ణవ, శివుడు వేరు, శైవ మతం వేరు, వైష్ణవ మతం వేరంటే అది కరెక్ట్. కొంతమంది మధ్య కొన్ని వింటున్నాను నేను, బట్ అవేం కరెక్ట్ కాదు. ఈరోజు మనం కులాలు అనేవి ఉండటం వల్ల, మనకి దరిద్రం ఉండటం వల్ల హిందుత్వంలో ఏంటంటే మనకి విడిపోయారు కులాల వారీగా. అదే మన దరిద్రం. అదంతా పోయి మనమంతా హిందూ బంధువులం అనే విధానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ఇక్కడ సక్సెస్ అవ్వగలుగుతాం ఈ కాన్సెప్ట్ లో. కులం అనే దానికి ప్రసక్తే ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా.
కులం అనేది ఏంటంటే కొంతవరకేనండి, కులం అనేది కొంతవరకే, మన ఇంటి వరకే. దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ హిందుత్వం అనేది విడిపోకుండా ఉండటానికి, కులం అనే విడిపోకుండా ఉండాలంటే కులం అనే ప్రసక్తి ఉండకపోవడం అనేది మంచిది. కానీ ఒకప్పటికన్నా బాగా అవేర్నెస్ వచ్చిందండి. కంపేర్ దాన్ ప్రీవియస్ గా చూస్తే ఇప్పుడు చాలా బాగుంది. అది అర్థమైందండి. అందుకే నేను కూడా బయట ఇప్పుడు గడప లోపడే కూడా గడప అంటే మేమంతా హిందువుని స్లోగన్తోనే అందరితో కూడా నేను ర్యాలీ చేయించానండి అందుతాను. అవును, చూశాను, అవి కూడా చూశాను, బాగుందండి. కానీ ఏంటంటే మనం చెప్పుకున్నాం, మనం హిందుత్వం గురించి చెప్పుకోవాలంటే, హిందుత్వం గురించి అలాగే శివతత్వం గురించి, ఈశ్వరతత్వం గురించి మనం పబ్లిక్ లో 10 మందికి చెప్పినప్పుడే అది మనకు క్లాస్ అవుతుంది. లేకపోతే మన మెయిన్ ఏంటంటే ఒకటండి, మతం మారుతున్నారంటే కారణం ఏంటంటే, మన వాళ్ళు మతం ఎందుకు మారుతున్నారంటే మన మతం పైన, హిందుత్వం పైన సరైనటువంటి అవగాహన లేని వాళ్ళు, లేకపోవడం వల్లే ఈ మతం అనేది మారుతున్నారు. మనం గుడికి వెళ్తాం, పూజారి గారు మనకి ప్రసాదం పెడతారు, దండం పెట్టుకుంటాం, వచ్చేస్తాం. హిందుత్వం గురించి ఎక్కడ చెప్తున్నారండి? ఎక్కడ చెప్పట్లేదు కదా. ఇప్పుడు శివుడు అంటే అడిగామనుకోండి, శివుడు అంటే దేవుడు అంటారు మన వాళ్ళు. శివుడు అంటే మంగళకరుడు, సౌభాగ్యాలు ఇచ్చేవాడు, శుభాలు కలిగించేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు. శివుడు అంటే శక్తికి ప్రతిరూపం అని, లేదంటే ముక్కోటి జీవరాశికి, సకల కోటి జీవరాశికి శక్తిని ఇచ్చేవాడని, మోక్షాన్ని ఇచ్చేవాడని, శుభాలు చేసేవాడని. శివుడు అంటే సర్వశక్తిమంతుడు, ముల్లోకాలు సృష్టించినవాడు అనే చెప్పేవాడు ఎవరు లేరు, తెలియదు చాలా మంది. శివుడు అంటే గుడికి వెళ్ళాం, దండం పెట్టడం, వచ్చేసాం అంతే. మనం మన సంస్కృతి గురించి 10 మందికి చక్కగా వివరించినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతామండి. హిందువుల్లో చైతన్యం వచ్చిందని, నేను ఒక హిందువుని అన్న జ్ఞానం ఉన్నాడు మతం మారడం. అదే చెప్తున్నాను, మీరు హిందువులోని మీకు స్పృహ కలిగితే మీకు మిమ్మల్ని ఎవడో ఏ మత మార్పిడి వాళ్ళు కూడా మిమ్మల్ని మతం మార్చినాడు, ఫస్ట్ మీరు ఎవరో ఏంటని అడుగుతున్నానండి అలా. అందుకే ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేసి మీరు హిందువులా కాదా అంటే, మేము అందరూ హిందువులు అని చెప్తున్నారండి. ఓకే, ఈ క్లారిటీ ఉంటే చాలు, నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు ఇదే చెప్పండి. విదేశీ మతాలు వద్దు, స్వధర్మం వద్దని ర్యాలీ చేయించుకుంటే, హరే కృష్ణ మంత్రం చెప్పించుకుంటే, మళ్ళీ మొత్తం అందరూ అన్ని గ్రామాలు ఫోన్ చేస్తున్నారండి నాకు. మనకి ఒకటండి, మేజర్ గా మనలో మత మార్పిళ్ళు, హిందువుల్లో మత మార్పిళ్ళు అవడానికి కారణం ఏంటంటే, మతం పైన హిందువులకి సరైనటువంటి అవగాహన అనేది లేదు. అవునండి, హిందుత్వం పైన సరైన అవగాహన లేదు. మేము హిందువులు అని కూడా తెలియదండి చాలా మందికి. అదేంటి ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి, ఎంత పేదవాడైనా, ఎంత కటిక దరిద్రుడైనా, ఎంత డబ్బు ఉన్నాడో నాకు ప్రెసిడెంట్ గురించి తెలుసు. అదే ముస్లిం కి కూడా సేమ్. కానీ మనోళ్ళకి ఏంటంటే పేదరకాన్ని అడ్డు పెట్టుకుని ఇలా చేయడం వల్ల ఇదైపోతుంది, ధర్మం తెలియకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయండి. ఓకేనా? కానీ వీడి నేను చెప్తానండి అందరికీ, మీరు ఏ రోజున మీరు చేయవలసింది మీరు చేస్తున్నారా? మీరు ఏ రోజున మీరు మనం 3 పూటలు తినేసి మన సుఖం చూసుకుంటాము, మన పుట్టికి ఒక కారణం ఉంది, మన జన్మకు కారణం ఉంది, ఒక భగవంతుడు అనేది టైం కేటాయించితేనే మన 24 గంటల్లో ఒక అరగంట మనం ఏదైనా సరే ముందుకు వెళ్తుంది. మనం ఏమీ చెయ్యం, ఏదైనా చిన్న ఆపద వచ్చిందంటే దేవుడి మూత చేస్తాం, దేవుని తిడతాం, ఆడొచ్చి ఎవరైనా చనిపోయిన యాక్సిడెంట్ వచ్చినా మీరు దేవుని పూజించాలి, అది ఇలా అని చెప్తాడు, రండి మా మతంలో రండి, నూనె రాస్తే పోతారు. ఇలా ఉంది సైకాలజీ. ముందు మన ధర్మం గురించి తెలుసుకోండి అని చెప్తా. అవన్నీ ఇంకా వీడియో పెడతలేదండి నేను, టైం సరిపోక. పెట్టండి, ఏం కాదండి, మీరు కట్ చేసైనా వీడియోస్ వేస్ట్ చేయకండి. నా ఉద్దేశం అయితే, నా సజెషన్ అయితే మీరు తప్పనుకోదు, పెట్టండి, ఏం కాదు, కట్ చేసి పెట్టండి వీడియోస్. ఎన్ని ఎక్కువ వీడియోస్ రిలీజ్ చేస్తే మీ ఛానల్ అనేది అంత గ్రో అవుతుంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు గ్రామంలో అన్ని అంతా చేసండి. మేము గట్టిగా పెట్టి గంట వీడియో 2 గంటల వీడియో పెడతానండి, 2 అరగంటలుగా నిలగొట్టి. అదేనండి, ఏదైనా ఉన్న వీడియో యాక్చువల్గా మీరు కట్ చేసైనా బిట్లుగానే అప్లోడ్ చేయండి, మంచిదే, చేస్తే మంచిది. ఎందుకంటే ఒకటండి, ఇక్కడ ఒకటి, ఇప్పుడు మీకు చిన్న లాజిక్ చెప్తానండి. ఎవరో మత మార్పిళ్లు చేస్తున్నారు అనే దానికన్నా మన వాళ్ళు లొంగుతున్నారు, వాళ్ళు చేస్తుంటే. మన వాళ్ళు ఎందుకు లొంగిపోతున్నారు, ఎందుకు మతం మార్చుకుంటున్నారు? మన ధర్మం గురించి తెలియకపోవటం వల్ల. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని మత మార్పిడి అవ్వమని అడుగుతాను, మీరు అవుతారా? ఎందుకు అవరు? మీరు కట్టర్ హిందూ కాబట్టి. నన్ను ఎవరైనా మారుస్తారా? మార్చమని చూద్దాం, చచ్చినా ఊరుకుంటారా, మతం మార్చుకోం. అదేవిధంగా ఆ భావన రావాలంటే ఏంటి? హిందుత్వం గురించి తెలియాలి. హిందుత్వం విలువలు, హిందుత్వంలో ఉన్నటువంటి విలువలు, హిందుత్వంలో ఉన్నటువంటి విశిష్టతలు తెలియని వాడు మతం మారుతాడు. వాళ్ళకు తెలియ చెప్పే సమాజం అనేది మన హిందుత్వంలో లేదు. గుడికి వెళ్తాము, దండం పెట్టుకుంటాం, పంతులు గారు ప్రసాదం పెడతా, తినేస్తాం, వచ్చేస్తాం, అంతే. ఏ గుడిలో మన హిందుత్వం గురించి, రామతత్వం గురించి, ఈశ్వరతత్వం గురించి ఎక్కడ చెప్తున్నారు చెప్పండి? హిందుత్వం గొప్పతనం గురించి చెప్తున్నారా? అవునండి, ఎక్కడ చెప్పట్లేదండి. ఆ చెప్పకపోవటం వల్ల ఈ సమస్య వస్తుంది.
ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు తత్వం అంటే రాముడు, మీకు విషయం చూడండి, రామరాజ్యం ఎలా ఉంటది అనే ఒక పాయింట్ రేట్ చేశామనుకోండి, రామరాజ్యం అంతా కూడా సుఖ శాంతులతో ఉండేదంట ఆ రోజుల్లో. ధర్మ పరిపాలన జరిగేది రామరాజ్యంలో. అక్కడుండే మనుషులే కాదండి, జీవరాశులకు కూడా, జీవకోటికి కూడా ఎటువంటి సమస్యలు కష్టాలు లేకుండా కాపాడేవాడంట రాముడు. న్యాయం ధర్మం అనేది ఇప్పుడు వెల్లివిరిసేదంట రామరాజ్యంలో. ఆకలి దప్పికలు లేవంట, దరిద్రం లేదంట. అంత గొప్ప రాజ్యం అంట రామరాజ్యం అనేది. సో సమానత్వం ఉండేదంట, సకల జీవరాశికి సమానత్వం. మనిషిని ఏ విధంగా అయితే ట్రీట్ చేసేవాళ్ళో జీవరాశులను కూడా అదే విధంగా ట్రీట్ చేసేవాళ్ళంట రామరాజ్యంలో. అంతటి గొప్ప గొప్ప విలువలు కలిగిన రాజ్యం రామరాజ్యం. అటువంటి రాజ్యం అనేది మళ్ళీ చూడాలన్నా మనం చూడలేం. రామాయణం అనేది ఎంత గొప్ప గ్రంథం అండి. రేపు ఉదయాన్నే భారతదేశానికి రాజు కావలసినటువంటి ఒక రాముడు తండ్రి మాటని జవదాటకుండా ఎక్కడికి వెళ్ళాడు రాముడు అనేవాడు? అడవులకు వెళ్ళిపోయాడు. తండ్రి వెళ్ళమన్నాడు కాబట్టి ఎందుకు వెళ్ళాలి అని కూడా అడగలేదు. సో ఇవన్నీ చాలా మందికి తెలియకపోవటం, కొంతమందికి దేవుడి పైన సరైన, అంటే మన హిందుత్వం పైన సరైన అవగాహన లేకపోవటం వల్ల ఈ సమస్యలు, లేకపోతే ఉండదు. ఇప్పుడు మీరు రాముడు ఫోటో చూడండి, ఎంత చక్కగా ఉంటుందో, ఎంత తేజోమయుడు శ్రీరాముడు, తేజస్సు. రాముడి తేజస్సు చూసి రావణాసుడు కూడా ఆశ్చర్యపోయాడు. అంత తేజోమయుడు. ఆయన వర్ణం అంతా కూడా ఎలా ఉంటుంది? నీలి మేఘశ్యాముడు అంటారు, చక్కటి రూపం అవుతుంది. సౌందర్యం అంటేనే శ్రీరాముడు అని చెప్తాడు. సౌందర్యం, రాముడు అనేవాడు సౌందర్యం అంటే ఎంత చక్కటి సౌందర్యం. మీరు చూడండి, రాముడు ఫోటో ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎక్కువ. మీరు గమనించండి, కాషాయం జెండా ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో అంత గొప్ప పాత్ర రాముడు అనేవాడు. రాముడి యొక్క వస్త్రదానం చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ఆ చేతితో పట్టుకున్న బాణం అవ్వచ్చు, ఆ